హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వారి రుచులు. నేను మీ హర్ష. రాఖీ పండుగ వస్తుందంటే అక్క తమ్ముడు లేదా అన్నా చెల్లెలు చేసే హడావిడి అంతా ఇంత ఉండదు కదండి. నేను కూడా అంతేనండి. ఎప్పట్లాగానే ఈ సంవత్సరం కూడా రాఖీ పండుగకి మా తమ్ముడు కోసం స్పెషల్ గా స్వీట్ ప్రిపేర్ చేశాను. ఇంతకీ ఏ స్వీట్ అనుకుంటున్నారా? ఈ స్వీట్ వచ్చి కోవా కొబ్బరి లడ్డు. స్వీట్ షాప్ లో కూడా కనుమరుగవుతున్న ఈ కోవా కొబ్బరి లడ్డుని మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తో చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొలతలు అటు ఇటు అవుతాయని టెన్షన్ అస్సలు అవసరం లేదండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్న ఈ కోవా కొబ్బరి లడ్డుని మీరు కూడా మీ అన్నయ్యకి లేదా తమ్ముడికి ఈ రాఖీ పండుగ రోజున స్పెషల్ గా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? రెసిపీ కావాలా? చలో మన కిచెన్ కి. ఈ కోవా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేయడానికి ముందుగా కొబ్బరి లడ్డు ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తురిమి తీసుకున్నాను. అదే విధంగా 1/2 కప్పు వరకు అంటే మనకి కొబ్బరిలో సగం వరకు బెల్లం తురిమి తీసుకోవాలండి. సో కొబ్బరి బెల్లంతో ఇప్పుడు మనం కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టేసుకుని అందులోకి కొబ్బరి తురుము అదే విధంగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఎటువంటి వాటర్ వేయవసరం లేదండి. కొబ్బరి తురుములో ఉన్న వాటర్ తోనే మనకి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది. మనం రెగ్యులర్ గా చేసుకునే కొబ్బరి ఉండల్లాగా ఈ కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకోమండి. రెగ్యులర్ గా అయితే మనం బెల్లం పాకం పట్టుకుని అందులోకి కొబ్బరి తురుము వేసుకుంటాం. కానీ ఇక్కడ కొబ్బరి తురుము బెల్లం కలిపి కుక్ చేసుకుంటా ఉంటే బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయి దగ్గరగా పాకం కన్సిస్టెన్సీ వస్తుంది. కొబ్బరి బెల్లంతో పాటు ఈ విధంగా కుక్ అయ్యే కొద్దీ కొబ్బరి లడ్డుకి టేస్ట్ మరింత పెరుగుతుందండి. ఒక 4 నిమిషాలు చాలండి. 4 నిమిషాల పాటు కంటిన్యూస్ గా ఈ విధంగా తిప్పుకుంటా ఉంటే మనకి కావాల్సిన లడ్డు చుట్టుకునే కన్సిస్టెన్సీ కొబ్బరికి వచ్చేస్తుంది. ఇంకప్పుడు ప్యాన్ నుంచి వేరొక ప్లేట్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ కొబ్బరి తురుముని కాసేపు చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకోవడం అంటే మరి పూర్తిగా కాదండి, గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లారించుకోవాలి. చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న ఈ కొబ్బరి తురుములో నుంచి కొంచెం పోర్షన్ గా తీసుకుని ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. మరి పూర్తిగా చల్లారిన కొబ్బరి తురుముతో లడ్డు చుట్టుకోవడానికి మనకు ఒక్కొక్కసారి దగ్గరికి రాదండి. అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. మనం ప్రిపేర్ చేసిన ఈ లడ్డు లోపల బయట అంత జ్యూసీగా ఉంటదండి. టేస్ట్ లో కూడా ద బెస్ట్ అనిపిస్తుంది. సో ఫైనల్లీ నేను కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ విధంగా ప్రిపేర్ చేసిన కొబ్బరి ఉండల్ని పక్కన పెట్టేసుకుని మన లడ్డు కావాల్సిన కోవాని ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా కోవా ప్రిపేర్ చేసుకోవడానికి నేను డీప్ ప్యాన్ లోకి 1 కప్పు వరకు చిక్కటి పాలు వేసుకుంటున్నానండి. అదే విధంగా 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. అయితే ఈ స్టెప్ లో నేను స్టవ్ ఆఫ్ చేసే ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ పాల పౌడర్ ని పాలల్లోకి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి. మరి ఎక్కువ షుగర్ వద్దండి, ఎందుకంటే ఈ కోవా లడ్డులో ఆల్రెడీ మనం కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈ కోవాకి తీపి అనేది ఎక్కువగా ఉండకూడదు. ఈ పాలల్లో పాల పౌడర్ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఈ పాలను మరిగించుకోవాలి. మరిగే కొద్దీ మనకి కోవా కన్సిస్టెన్సీ మెల్లమెల్లగా దగ్గరకు వస్తుంది. సో కంటిన్యూస్ గా తిప్పుకుంటానే ఉండాలండి, అంచులకు కూడా మీగడ కట్టేస్తుంది. సో మీకు పాల పొడి వద్దు, మేము కంప్లీట్ గా పాలతోనే కోవా ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే ఇప్పుడు 1 కప్పుకు బదులు 2 కప్పుల వరకు చిక్కటి పాలు తీసుకుని ఈ విధంగా మనం పాలను మరిగించుకుంటా ఉంటే క్రమేపీ మనకి కోవా అనేది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ కొంచెం టేస్ట్ కోసం నేను పాల పౌడర్ కూడా వేసుకుని ఈ విధంగా కోవా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా పాలు మొత్తం మరిగిపోయి దగ్గరగా కోవా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి. కంపల్సరీగా ఈ విధంగా తిప్పుకుంటానే ఉండాలి. ఫ్లేమ్ అనేది మీడియం లోనే ఉండాలి, లేదా మనకి అడుగంటేస్తుందండి. అడుగంటేసిందంటే టేస్ట్ మారిపోయిద్ది, కలర్ కూడా చేంజ్ అయిపోయిద్ది. ఇంకా ఇందులోకి 1/2 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి. ఈ విధంగా నెయ్యి వేసుకుని ఈ కోవాని కలుపుకుంటా ఉంటే మనకి ప్యాన్ అంచులకి అంటుకోకుండా ఉంటది. అంతే కదండి, కాస్త మంచి రుచి కూడా యాడ్ అవుతుంది. అందుకోసమే 1/2 స్పూన్ వరకు నెయ్యి అయితే సరిపోతుంది. ఈ కోవా ప్రిపేర్ చేయడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. మాక్సిమం 5 నిమిషాల లోపే మనకి పాలు మొత్తం మరిగిపోయి ఈ విధంగా కోవా అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకుంటూ ఈ విధంగా స్మాష్ చేసుకుంటూ కోవాను ప్రిపేర్ చేయాలి.
ఇంకా ప్యాన్ కి అతుక్కోకుండా ఈ కోవా అనేది సపరేట్ గా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా మనం స్మాష్ చేసుకోవడం వల్ల కోవాకి మంచి టెక్స్చర్ వస్తుందండి. మనం ఏ షేప్ లో ఈ కోవాని ప్రిపేర్ చేసుకోగలుగుతామో అప్పుడు ఈజీగా సాఫ్ట్ గా వచ్చేస్తుంది. సో ఫైనల్ గా అయితే కోవా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని వేరొక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. ఈ విధంగా తీసుకున్న ఈ కోవాని ఇప్పుడు ఏదైనా స్పూన్ తో గానీ లేకపోతే చేత్తో గానీ ఇంకొకసారి బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. చెప్పాను కదా, ఎంత బాగా కలుపుకుంటే దాని టెక్స్చర్ అంత సాఫ్ట్ గా వస్తుంది. ఈ విధంగా స్పూన్ తో కలుపుకునే కన్నా ఇంకా చేత్తో కలుపుకుంటే కోవాకి ఇంకా సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుందండి. అందుకని నేను ఫైనల్ గా ఇంకా చేత్తో కలుపుకుంటున్నాను. మనకి కోవా కలిపే కొద్దీ ఇదిగోనండి చేతికి అంటుకోకుండా మంచి టెక్స్చర్ లో కోవా ఉండ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా మనం ప్రిపేర్ చేసిన కోవా వచ్చేసిందో. ఇప్పుడు లడ్డు రెడీ అయిపోయింది, కోవా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం కోవా లడ్డుని ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం కొంచెం పోర్షన్ ని కోవా తీసుకుని దాన్ని ఉండలాగా ప్రిపేర్ చేసుకుని వేరొక చేతి మీద పెట్టుకుని ఈ విధంగా పలుచగా ఒత్తుకోవాలి. కాస్త పలుచగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరుండని దీని మీదకి పెట్టుకోవాలండి. ఇంకా పెట్టుకుని దీన్ని కోవాతో కవర్ చేసేసుకోవాలి. మీకు ఈ కొబ్బరుండకి కోవా సరిపోలేదంటే ఇంకాస్త కోవా ఎక్స్ట్రాగా తీసుకుని ఈ కొబ్బరుండ చుట్టూతా కోవాని ఈ విధంగా కవర్ చేసుకుంటా ఉంటే మనకి ఫైనల్ గా మంచి షేప్ లో ఈ కోవా కొబ్బరి లడ్డు అయితే వచ్చేస్తుందండి. మనం ప్రిపేర్ చేసిన కోవా చాలా సాఫ్ట్ టెక్స్చర్ తో ఉండడం వల్ల చూసారు కదండి, మనం ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కడ మనకి ఒక క్రాక్ కూడా లేకోకుండా కోవా కొబ్బరి లడ్డు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. ఈవెన్ చూడ్డానికే కాదండి, టేస్ట్ లో కూడా ద బెస్ట్ అనిపిస్తుందండి. వీటిని మినిమం వారం 10 రోజుల పాటు బయట పెట్టుకుని తినొచ్చు. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా ఈ రక్షాబంధన్ కి స్పెషల్ గా ఈ కోవా కొబ్బరి లడ్డుని ప్రిపేర్ చేసి మీ అన్నయ్యకి లేదా తమ్ముడికి నోరు తీపి చేసి రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.